హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే ఎస్సిఐ జూనియర్ కోర్ట్ అటెండెంట్ రిక్రూట్మెంట్ 2024 అప్లై ఆన్లైన్ ఫర్ 80 వేకెన్సీస్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, మనకి సుప్రీం కోర్టులో జాబులు పడ్డాయి ఫ్రెండ్స్. దాని యొక్క ఫుల్ నోటిఫికేషన్ పెడుతున్నాను. సో దీనికి ఏజ్, ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పూర్తి వివరాలు, పే స్కేల్, మొత్తం వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి ఫ్రెండ్స్. సో లెట్స్ గో ద వీడియో. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా SCI, a government of India under has released the official notification for the recruitment of junior court attendant cooking knowing vacancy. Those candidates who are interested in the recruitment 80 vacancy detail, education qualification and selection process and salary, pay scale and exam pattern and syllabus on online application process completed all eligibility criteria can read the notification and apply. సో ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసింది కుకింగ్ నోయింగ్ వేకెన్సీ, అంటే కుకింగ్ వండే వాళ్ళకి వేకెన్సీ ప్రకారం మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంట్లో క్రైటీరియా, ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. పోస్ట్ నేమ్ జూనియర్ కోర్ట్ అటెండెంట్ కుకింగ్ నోయింగ్, అంటే కుకింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ నంబర్ F3/2024. ఓకే. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ వచ్చి ఆల్ ఇండియా. పోస్టులు అంటే టోటల్ వేకెన్సీ వచ్చి 80 పోస్ట్స్ అనమాట. టోటల్ వేకెన్సీ. SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ ఇంపార్టెంట్ డేట్స్ అంటే ముఖ్యమైన తేదీలు. స్టార్టింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 23 ఆగస్ట్ 2024, అంటే 23 ఆగస్ట్ నుంచి. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 12 సెప్టెంబర్తో లాస్ట్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్, 23 నుంచి 12 లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఇండియా వాళ్ళు. అలాగే ఆన్లైన్ ఫీజు పేమెంట్, దీని యొక్క ఆన్లైన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చి 12 సెప్టెంబర్ అనమాట. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చి నోటిఫై లెటర్ అంటే ఇంకా చెప్పలేదు, చెప్పాక మనం మళ్ళీ అప్డేట్ చేద్దాం. సో SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ ఏజ్ లిమిట్, దీని యొక్క ఏజ్ లిమిట్ మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 27 ఇయర్స్, అంటే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఆన్ క్యాలిక్యులేషన్ ఎలాగంటే 1 ఆగస్ట్ 2024కి మీకు 27 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. 27 సంవత్సరాలు దాటితే ఎవరికి అప్లై చేసుకునే అవసరం లేదు. అలాగే దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చి SC/ST వాళ్ళకేమో 5 ఇయర్స్, OBC వాళ్ళకేమో 3 ఇయర్స్, PWD ఫిజికల్లీ వీకర్ డిజబిలిటీ వాళ్ళకేమో 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉందన్నమాట. SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ అప్లికేషన్ ఫీజు, దీని యొక్క అప్లికేషన్ ఫీజు జనరల్ వాళ్ళు, OBC వాళ్ళకి, EWS వాళ్ళకి 400 రూపాయలు. SC/ST PWBD ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ వాళ్ళకేమో 200 రూపాయలు అనమాట. పేమెంట్ మోడ్ ఆన్లైన్ త్రూ BHM, అంటే ఈ పేమెంట్ ఎలా చేయాలంటే డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్ కానీ, వీసా కార్డ్ కానీ ఏదైనా సరే యూజ్ చేసుకుని పేమెంట్ చేయొచ్చు. SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ వేకెన్సీ డీటెయిల్స్, దీని యొక్క వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి జూనియర్ కోర్ట్ అటెండెంట్ 80 అనమాట. 80 వేకెన్సీస్ ఉన్నాయి. SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే జూనియర్ కోర్ట్ అటెండెంట్ క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అయ్యి 1 ఇయర్ డిప్లొమా ఇన్ కుకింగ్లో ఏదైనా డిప్లొమా సర్టిఫికేట్ సంపాదిస్తే దీనికి పోస్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే అది లేక culinary ఆర్ట్స్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. SCI జూనియర్ అటెండెంట్ కోర్ట్ అటెండెంట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 4 స్టేజెస్లో ఉంటుంది. ఒకటి రిటన్ ఎగ్జామినేషన్, సెకండ్ ప్రాక్టికల్ ట్రేడ్ టెస్ట్ అంటే మన కుకింగ్ మీద ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. స్టేజ్ 3 వచ్చి ఇంటర్వ్యూ, స్టేజ్ 4 వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ 4 టెస్ట్లు క్వాలిఫై అయితే మనకి జాబ్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ సాలరీ, దీని యొక్క సాలరీ వచ్చి జూనియర్ కోర్ట్ అటెండెంట్ సాలరీ పే స్కేల్ వచ్చి పే లెవెల్ 3 అనమాట, అంటే 21,700 రూపాయల నుంచి 69,100 వరకు ఉంటుంది అనమాట దీని యొక్క సాలరీ. హౌ టు అప్లై ఫర్ ఆన్లైన్ ఫర్ SCI జూనియర్ కోర్ట్ అటెండెంట్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2024. స్టెప్ 1 వచ్చి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకుంటాం. అలాగే క్లిక్ ద లింక్, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మనం న్యూ యూజర్ క్రియేట్ చేసుకుంటాం. న్యూ యూజర్ క్రియేట్ చేసుకున్నాం కదా, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఇస్తే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది కాదు. కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ద్వారా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేస్తే మీకు ఒక ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది అనమాట. అది తీసుకుని లాగిన్ స్టెప్ 2 లాగిన్ అవి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో మీ యొక్క సెలక్షన్ పోస్ట్, అంటే మీరు దేనికి అప్లై చేస్తున్నారో దానికి పోస్ట్ పెట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్,
ఆఫ్ ది క్యాండిడేట్. అంటే ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ క్యాండిడేట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెడతాం. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనం అప్లై చేసింది క్రెడిట్ కార్డ్‌తో గానీ, డెబిట్ కార్డ్‌తో గానీ మనం ఫీజు పే చేస్తాం. తర్వాత క్యాండిడేట్స్ రిక్వైర్డ్ టు అప్‌లోడ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్. స్కాన్ డాక్యుమెంట్స్ ద్వారా సిగ్నేచరు, ఫోటోగ్రాఫు మనం అప్లై చేస్తాం జేపీజీ ఫార్మాట్‌లో. నెక్స్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ నంబరు, పాస్‌వర్డ్‌తో అప్‌లోడ్ చేసిన తర్వాత ఆ స్కాన్డ్ ఉంటది కదా! అది తీసుకొని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కూడా అప్‌లోడ్ చేసి అది కూడా తీసుకొని పూర్తిగా మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ తీసుకుంటే మనకి కంప్లీట్ అయితదనమాట. ఇది ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఫుల్ నోటిఫికేషను అఫీషియల్ వెబ్‌సైట్. ఇది మీకు లింక్‌లో పెడతాను. ఫుల్ నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. ఫుల్ నోటిఫికేషన్. ఫుల్ నోటిఫికేషన్ ఓపెన్ అయితుంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 August 2024. 80 వేకెన్సీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ కోర్ట్ అటెండింగ్ కుకింగ్ నోయింగ్. అంటే అదే వంట చేయడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్వాలిఫికేషన్ వచ్చి 10th స్టాండర్డ్ కండక్టెడ్ బై ఎనీ బోర్డ్. మీరు 10th పాస్ అయ్యి ఉండి మినిమమ్ 1 year ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ కుకింగ్. కుకింగ్‌లో కానీ దేంట్లో అయినా సరే ఫుల్ టైమ్ డిప్లొమా ఉంటే సరిపోద్ది. లేదంటే ఎక్స్పీరియన్స్ కూడా 3 years కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా హోటల్, రెస్టారెంట్‌లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంటే మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చనమాట. ఈజీగా సంపాదించొచ్చు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించి 10th ద్వారా ఇది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిక్వైర్మెంట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years. తర్వాత వచ్చి విడో, డైవర్స్, ఉమెన్ అందరికీ అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఈ ఈ నోటిఫికేషన్ అసలు వదలకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషను 30 మార్క్స్‌కి జనరల్ నాలెడ్జు, అలాగే 70 మార్క్స్‌కేమో మీకు ట్రేడ్ టెస్ట్ కుకింగ్ మీద, అలాగే ప్రాక్టికల్ టెస్ట్ ఏమో ఇంకో 70 మార్క్స్‌కి, ఇంటర్వ్యూ 30 మార్క్స్, అలాగే 200 మార్క్స్‌కి 200 మార్క్స్‌లో మీకు 60% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయిపోతారు ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇది మంచి అవకాశం కాబట్టి మీ టెస్ట్‌కి అప్లై చేసినప్పుడు 1.5 hours ఇస్తారు. 90 minutes ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ అంటే మీ యొక్క టెస్ట్ సెంటర్స్ వచ్చి అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చి అహ్మదాబాద్, అంబాలా, బెంగుళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, ఎర్నాకుళం, గువాహతి, హైదరాబాద్, జైపూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, పట్నా అండ్ విశాఖపట్నం. మన వైజాగ్‌లో, హైదరాబాద్‌లో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. అలాగే నెంబర్ ఆఫ్ స్టేట్స్ అంటే మీకు ఏ స్టేట్‌లో కావాలంటే గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ. సో మనకు కూడా ఉన్నాయి కాబట్టి మనం పక్కాగా ఇది అప్లై చేయండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీజ్. పేమెంట్ ఫీజ్ వచ్చి రూ. 400 జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే ఎక్స్ సర్వీస్ మనకి రూ. 200 అనమాట. సో మంచి నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇదేంటంటే జస్ట్ మీరు అప్లై చేశారంటే జాబ్ వచ్చేది. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేయరు కాబట్టి. ఎందుకంటే కుకింగ్ ట్రేడ్ సర్టిఫికేట్లు సంపాదించడం చాలా కష్టం కాబట్టి జూనియర్ హైకోర్టులో జాబ్ సంపాదించడం చాలా బెస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మన ఛానల్‌కి కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తూ ఉంటాను. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. జై హింద్, జై భారత్.